ఈ ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆలీ వంటి వారు మరియు పరేషాన్ సిబ్రా లాంటి వాళ్ళు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అందులో కొన్ని ముస్లిం మతానికి చెందినటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయడం తీవ్రంగా దురదృష్టకరమైన విషయాన్ని కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. వీటి మీద సమగ్ర విచారణ జరపాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ప్రముఖ సినిమా చెందినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా యూట్యూబర్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ₹1,00,00,000 ఆస్తి ఉన్నటువంటి ఈ యొక్క ఆలీ వంటి వారు కూడా ఇటువంటి చేయడం దురదృష్టకరమైన విషయం. మరి గమనిస్తే ఈ యొక్క ఉప్పల్ బాలు వంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రముఖ ఇన్ఫ్లుయెన్సే, వాళ్ళకు కూడా అనేక భారీ స్థాయిలో చూస్తున్నాయి. కానీ ఉప్పల్ బాలు గారిని చూసి కూడా ఈ యొక్క ఆలీ లాంటి వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఉప్పల్ బాలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడికి కూడా ప్రమోట్ చేయలేదు. అంతేకాకుండా ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా ప్రమోట్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ని. ఈ యొక్క ప్రముఖ ఇన్ఫ్లుయెన్స్ విష్ణుప్రియ లాంటి వాళ్ళు, ఆలీ వంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఉప్పల్ బాలుని చూసి కూడా సిగ్గు తెచ్చుకోండి, ఉప్పల్ బాలుని చూసి నేర్చుకోండి అని కూడా చెప్పడం జరుగుతున్నది. ఆయన బెట్టింగ్ యాప్స్ ఏవి కూడా ప్రమోట్ చేయలేదు. మీరు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే కొన్ని వేల మంది యొక్క ఆత్మహత్యకు కారణమయ్యారు, వాళ్ళ మరణానికి కారణమయ్యారు, కొన్ని ₹1,00,00,000 కూడా నష్టం కూడా జరిగింది. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు సెలవు ఏదైనా ఉంటే ఒక విజయ్ దేవరకొండ, ఒక ప్రకాష్ రాజ్, ఒక ఆలీ గారు కానీ, ఇక యూట్యూబ్కి వస్తే విష్ణుప్రియ లాంటి వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనేక మంది ఉన్నారు. శ్యామల గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆమె కోర్టులో కూడా కేసు వేశారు దీనికి వ్యతిరేకంగా. ఆమె కూడా తను తప్పనిసరిగా చనిపోయిన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళంతా సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గుపడి వీళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని తప్పనిసరిగా కూడా వాళ్ళు సంపాదించేటువంటి మొత్తాన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా సంపాదించిన మొత్తాన్ని తప్పనిసరిగా కూడా మరణించిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి, వాళ్ళ క్షమాపణ చెప్పాలి. మరి చట్టబద్ధంగా కూడా వీళ్ళు శిక్షణ అనుభవించాలి. అప్పుడే ఈ మరోసారి కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోషన్ కాబడకుండా ఉంటాయని కూడా భావిస్తున్నాం. వెంటనే కూడా అలీ గారు ఈ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి బహిరంగ ప్రకటన చేయాలి. తప్పనిసరిగా తన క్షమాపణ చెప్పి బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించినటువంటి అమౌంట్లు కూడా తిరిగి కూడా బాధితులకు కూడా ఇచ్చేసి కాంపెన్సేషన్ చేసి ఒక క్షమాపణ చేసి చట్టపరమైనటువంటి విధంగా వాళ్ళు మరప్పుడు కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.